వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో గైస్, సారీ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే డైలీ వీడియోస్ అయితే పెట్టట్లేదు. కొంచెం సింగపూర్ వెళ్ళాను అనమాట మధ్యలో. సో దాని తర్వాత ఏమైందంటే సింగపూర్ బ్లాగ్స్ అని రికార్డ్ చేశాను. అవుట్ ఆఫ్ స్టోరేజ్ అయిపోయి హార్డ్ డిస్క్ కొంచెం హ్యాండ్ ఇచ్చేసింది. వీడియోస్ అన్నీ పోయినాయి. చాలానే రికార్డ్ చేశా, ఒక 4 వీడియోస్ దాకా. ఒక్క వీడియోనే అప్లోడ్ చేసిన. ఆ ఒక్క వీడియో కూడా అంత పర్ఫెక్ట్గా రాలేదు, అర్థమైంది. సో ఈరోజు వీడియోలో అయితే గైస్, మనం స్ట్రీట్ ట్రిపుల్ అయితే కొన్నాం కదా, ఆల్మోస్ట్ 3 months అయితే అవుతుంది. 3 monthsలో నేను ఆల్మోస్ట్ 5000 kilometers అయితే డ్రివెన్ చేశాను. దీంట్లో లాంగ్ రైడ్స్ చేసినాను. అంటే యూట్యూబ్లో వీడియోస్ చేయలేదు కానీ లాంగ్ రైడ్స్ అయితే చేశాను నేను. సో అది దీని రివ్యూ అయితే ఇస్తాను అనమాట. మొత్తం బైక్ అయితే ఇక్కడే ఉంది. గోప్రో విల్ అయితే కలుసుకొని మనం మిగతాదంతా డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గోప్రో వ్యూ. సో ఈరోజు అయితే చెప్పాను కదా ఇందాక ఇంట్రోలో అయితే, మనమైతే ఇవాళ మన బైక్ ఫుల్ రివ్యూ అయితే ఇద్దాము. ఫస్ట్ అయితే బండి చూపించే ముందు మీకు దీని స్పెక్స్ చెప్తాను అనమాట. సో గైస్, నా బైక్ వచ్చేసి 2016 మోడల్ అనమాట. అండ్ దీంట్లో ఎలక్ట్రానిక్స్ ఏముండవు గైస్, లైక్ వీలీ కంట్రోలు, ట్రాక్షన్ కంట్రోలు, ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డ్యాంపర్. అంటే స్ట్రీట్ ట్రిపుల్లో ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో కూడా స్టీరింగ్ డ్యాంపర్ లేదు, బట్ చెప్తున్నాను మీకైతే. ZX10Rకి ఉంది, Z900 కూడా లేదు స్టీరింగ్ డ్యాంపర్. అండ్ ఈ బైక్ కూడా లేదు. అండ్ ఇప్పుడైతే దీనిది స్టాక్ హ్యాండిల్లో ఉంది. మోడిఫికేషన్స్ ఏమైనా చేయించామంటే ఏం లేదు, స్టాక్ ఎయిర్ ఫిల్టర్తో ఉంది. అండ్ ట్రాంప్ ఒరిజినల్ OEM ఎయిర్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు. అండ్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసరికి గైస్, నేనైతే ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే ఇంజిన్ ఆయిల్ మార్చలేదు. ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. అండ్ గైస్, ఇది వచ్చేసి యాక్చువల్లీ ట్రాంప్ లైక్ రిలీజ్ చేసినప్పుడు స్ట్రీట్ ట్రిపుల్ 675 వచ్చేసరికి 70 bhp వచ్చిందనమాట ఇండియాలో. సో ఆఫ్టర్ దట్ ట్రాంప్ వాళ్ళు ఈ బైక్ లో పవర్ ఉంది, లైక్ ఇంత సీసీకి ఇంకా పవర్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ ఇష్యూని రీమ్యాప్ చేశారనమాట. సో ఇది 105 bhp, 70 Nm ఆఫ్ టార్క్ అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే గాయస్, బైక్ అయితే ఒక బీస్ట్ అనమాట, మినీ బీస్ట్. అంటే లైక్ మినీ ఎందుకంటున్నా అంటే చూడడానికి పెద్దగానే ఉంటుంది అఫ్ కోర్స్, బట్ కంపేర్ టు అదర్ బైక్స్ లైక్ ఎలా అంటే Z900, ZX10R, లైక్ నేకెడ్ వర్షన్లో కంపేర్ చేసుకుంటే Z900 ఉంది గైస్ దీనికి ఈక్వల్గా. 765 కూడా సేమ్ ఉంటుంది దీనంతే, కానీ కొంచెం అప్పర్ హైట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ బైక్ కంటే. ఇది కొంచెం కిందకు ఉంటుంది. అండ్ సస్పెన్షన్ కూడా స్మూత్ ఉంటుంది దీనిది. సస్పెన్షన్లో అయితే ఏం డిఫరెన్స్ అనిపించలేదు. నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను కదా కొత్త స్ట్రీట్ ట్రిపుల్ మీద. అండ్ ఇంకా ఈ బైక్ గురించి అయితే హీటింగ్ ఇష్యూస్ అయితే ప్రస్తుతానికైతే అనిపించలేదు. అఫ్కోర్స్ సూపర్ బైక్ హీట్ అవుతుంది, బట్ హీటింగ్ ఇష్యూస్ అంటే ఓవర్ హీట్ అయిపోయి ఆగిపోవటము అలాంటివి అయితే నాకైతే ఏం ఇప్పటివరకు అయితే రాలేదు. సిటీ డ్రివెన్ కూడా చేశాను చాలా ఈ బైక్, కానీ ఏంటంటే మనకే చిరాకు వస్తుంది అనమాట, హీట్ వస్తూ ఉంటుంది. కానీ నాకైతే ఇప్పటివరకు ఏమీ ప్రాబ్లం అయితే రాలేదు హీటింగ్ వల్ల. లైక్ ఎట్లా అంటే హీటింగ్ వల్ల అయిపోవటం, కూలెంట్ ఓవర్ఫ్లో అయిపోవటం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. అండ్ ఒక్కసారి దీన్ని పుల్ చేద్దాం. ఇప్పుడు 3rd గేర్లో ఉంది. అండ్ గైస్, ఇప్పుడు నేనైతే రైడింగ్ గేర్ వేసుకోలేదు కాబట్టి నేనైతే అంత టాప్ స్పీడ్ అయితే చేయను, కొంచెం స్లోగా ఒక 140-150 వరకు వెళ్తా. ఎందుకంటే రైడింగ్ గేర్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో ఏ టైంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు కూడా తెలీదు. సో ఒకసారి స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత చూద్దాం. అండ్ దీన్ని స్టాక్ హ్యాండిల్ బార్కి ఎందుకు చేశానంటే, మన బిఫోర్ హ్యాండిల్ బార్ వచ్చేసరికి వైడ్ ఎక్కువ ఉందన్నమాట, చాలా వైడ్ ఉంది. నాకు ఇది కంఫర్ట్ అనిపిస్తుంది. అండ్ స్టెబిలిటీ కూడా బాగానే ఉంది. హ్యాండిల్ బార్తో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, లిటిల్ బిట్ రైడింగ్ పోస్చర్ చేంజ్ ఉంటుంది. అండ్ దీంతో లాంగెస్ట్ డ్రివెన్ అంటే 500 kilometers అనమాట. బ్యాక్ బోన్ పెయిన్ అయితే ఏం రాలేదు నాకు అంతగా. ఓకే అంటే లైక్ 100 kilometersకి ఒక బ్రేక్ అయితే పక్కా తీసుకోవాలి, ఎందుకంటే ఎండ చూసారు కదా ఎట్లుందో. వర్షంలో కూడా రైడ్ చేశాను. అండ్ ఇదైతే ఫుల్ టైమ్ ABS ఉంది గైస్, దీంట్లో అయితే ఫుల్ టైమ్ ABS ఉంది. సో ట్రాక్షన్ కంట్రోల్ లేదు. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ గేర్లో ఉంది, ఒక్కసారి పుల్ చేద్దాం. చూసారు కదా గైస్, పవర్ అయితే 3% ఉంటుంది. పవర్లో అయితే నో కాంప్రమైజ్ అనమాట. స్ట్రీట్ ట్రిపుల్ మామూలుగా ఉండదు పవర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్, దీన్ని మైలేజ్కి వద్దాము గైస్. నాకు ఆన్ హైవే మీరు నమ్ముతారో నమ్మరు కానీ 29 వచ్చింది పవర్ పెట్రోల్ కొట్టించుకున్నా. లైక్ నేను పవర్ పెట్రోల్ ఎట్లా కొట్టిస్తా అంటే, షెల్లో టాప్ పవర్ పెట్రోల్ ఒకటి ఉంటుంది, దాని పేరు మర్చిపోయాను నేను. సంథింగ్ అరౌండ్ 135 రూపీస్ ఉంటుంది ఒక్క లీటర్. నేను ఏం చేస్తా అంటే ఆల్మోస్ట్ ఒక 2 liters మిగిల్చేసి ఫుల్ ట్యాంక్ కొట్టేసి 2 liters 134 కొట్టిస్తాను అనమాట. అప్పుడు ఏమైందంటే లైక్ నాకు 30 వచ్చింది, 29 వచ్చింది. అది హైవే డ్రివెన్లో వచ్చింది.
సో గాయస్ ఇప్పుడు టాప్ స్పీడ్ అయితే చూద్దాం, కానీ నాకైతే రోడ్ అయితే స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంది, సో ట్రై చేద్దాం. కానీ గాయస్ ఇదైతే ఇన్స్టెంట్ పవర్, ఒక 5 RPM వరకు అట్లా అయితే ల్యాగ్ అనిపిస్తుంది బైక్ కొంచెము, తర్వాత మీరు ఇంకా. కానీ రైడ్ సేఫ్ గైస్, బైక్స్ ఉన్నాయి కదా అని మరీ ఓవర్ స్పీడింగ్ చేయకండి, సేఫ్టీ చూసుకోండి ముఖ్యము, సేఫ్టీ తర్వాత ఏమన్నా. ఒకసారి మీకు ఇక్కడ బైక్ ఆప్ అయితే చూపిస్తాను మొత్తము, ఇటు సైడ్ పెట్టేసుకుందాం, మీకు కొంచెం క్లారిటీ కూడా కనిపిస్తుంది. ఇదైతే ఐడిలింగ్ బీటింగ్, దీంట్లో అయితే ఆరో స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ ఉంది. ఇది గాయస్ బైక్ టోటల్గా, ఇది బైక్ టోటల్గా. నేనైతే వెనకాల నెంబర్ ప్లేట్ తీసేసాను. సో దీనికైతే ప్రస్తుతానికి టైర్ అయితే అయిపోయింది గైస్. అందరూ అడుగుతూ ఉంటారు అన్నమాట, బ్రో టైర్ ఇంతేనా లేకపోతే ఏంటి అంటే, ఇది 30% గ్రిప్పే గైస్, 30% కంటే తక్కువ అనుకుంటే టైర్స్ మార్చాలి యాక్చువల్లీ. ఎవరన్నా టైర్స్ చూడండి మంచి టైర్స్ అంటే లైక్ సజెస్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో. లైక్ నాకు కన్ఫ్యూజన్ ఎక్కువైపోతున్నాయి అనమాట, బ్రిడ్జ్ స్టోను, పిరలి. ఏంటంటే దీంట్లో మనకి ఇది ఉండదు అన్నమాట, ఏంటి ఇట్లా కూలెంట్ ఓవర్ఫ్లో అయిపోయి బండి ఆగిపోవడం అట్లాంటి కేసెస్ ఏం కనపడదు. ఒకసారి ట్రాఫిక్ దాటేద్దాం. ఫస్ట్ అయితే ఘోరం అంటే ఘోరం. ఈ బైక్ కింద నుంచి వచ్చే చిన్న చిన్న కాంట్రోల్స్ ఉంటే అంతే రిమూవ్ బెండ్ అవుతుంది. అండ్ ఈ రోడ్ మీద ఈ సిమెంట్ ఎందుకు వస్తుంది అయితే రాంగ్ రూట్లో వస్తుంది, ఎవడో వస్తుంది ఇదే కాదు, బట్ డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వచ్చాడు. ఒకసారి పుల్ చేద్దాం చూడండి, ఎంత పవర్ పవర్ నేనైతే ఫుల్ పవర్ ఫస్ట్కి వెళ్తే ఈజీగా 120 టచ్ అయిపోతుంది. టైర్ వేపిస్తే ఇంకొంచెం గ్రిప్ కూడా వస్తుంది అంటారు. ఫస్ట్ టైర్ వేపించిన వేపించడానికి కార్నరింగ్ చూడండి, కార్నరింగ్ అయితే చాలా మంచి కార్నరింగ్కి మరి వెయిట్ ఒక సైడ్ పడిపోవడం అవసరం లేదు. నాకు ఒకటే ప్రాబ్లం ఏమనిపించిందంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఈ బైక్కి, చాలా అంటే చాలా తక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. ఇప్పుడు ఒకవేళ ఇద్దరు ఎక్కి స్పీడ్ బ్రేకర్ దాటారంటే కింద తగిలిద్దాం, ఫ్రంట్ ఇంజిన్ సైలెన్సర్ ఎగ్జాస్ట్ తగిలి హెల్మెట్ పెట్టుకోండి. మన ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది కాబట్టి చాలా నెక్స్ట్ పార్ట్ వచ్చినప్పుడు స్లైడ్ అయిపోతుంది. అడుక్కని చూసుకోండి. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా ఎక్కువ బైక్స్ స్ట్రీట్ ట్రిప్ ఉన్నాయి అనుకుంటా, కానీ మాడిఫై చేసిన స్ట్రీట్ ట్రిప్ స్పీడోమీటర్ కనిపించట్లేదు కానీ సరిగ్గా లైక్ ఆ వైర్ అడ్డం వచ్చింది. నెక్స్ట్ టైం నేను చేంజ్ చేస్తాను, పొజిషన్ చేంజ్ చేస్తే సెట్ అయిపోతుంది. ఒకసారి గుర్తించుకోవాలి. అండ్ గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఏంటంటే లైక్ చాలా రోజులైంది కదా వీడియో పెట్టి, లైక్ రివ్యూ వీడియో చేద్దామని అనుకున్నాము. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇది ఫ్యూల్ కొట్టేసుకొని వీడియో ఎండ్ అయితే చేసేస్తాను. పవర్ పెట్రోల్ లేదు ఇక్కడ.
Yeah.